చాలా సంతోషం అండి. ఈ భోజనమైన తర్వాత సెషన్లో ఎంతమంది ఉన్నారంటే అది చాలా గొప్ప సంగతి. అయితే వెనకాల ఉన్నటువంటి వారిని ప్రేమతో ముందుకు రమ్మని మీకు ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి క్వశ్చన్ అవర్లో అసలు మధ్యలో మాట్లాడటానికి ఎవరికి అవకాశం ఇవ్వరు, కానీ మీకు ఆ అవకాశాన్ని మరి మేము ఇస్తున్నాం. మధ్యలో అన్న చెప్పేటప్పుడు ఏమన్నా ప్రశ్న వచ్చినా కూడా మీరు అడగవచ్చు. దానికోసం మిమ్మల్ని ముందుకు రమ్మంటున్నాను. కాబట్టి ముందుకు వచ్చి కూర్చోండి. ఈ మంచి సదవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రలోనికి వెళ్ళరు. అలాంటి ప్రశ్నలు అన్నయ్యకి ఇచ్చారు కాబట్టి చాలా చక్కగా మరి వాటిని వాక్యానుసారంగా అన్నయ్య డీల్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నయ్యని ముందుకు ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో సహోదరుడు ప్రవీణ్ పగడాల్ గారు ముందుకు వచ్చి మనకి క్వశ్చన్ అవర్ డీల్ చేస్తారు.
ఓకే, సో ప్రశ్న జవాబులు తీసుకుని వాటి గురించి మాట్లాడడానికి ముందు, నిన్న మనం యేసుక్రీస్తు నామములో ప్రార్థించాం అన్న విషయం గురించి చూసాము. దానికి ఇంకొంచెం క్లారిటీ కావాలి, ఇంకొంచెం వివరణ లేకపోతే స్పష్టత కావాలి అన్న ప్రశ్న ముందు మనం తీసుకున్నాం. ప్రార్థనలో దేవా, తండ్రి, నాయన, ప్రభువా అని చేసి ఆఖరిలో యేసుక్రీస్తు నామంలో అని ముగిస్తున్నాను. కొంతమంది ప్రార్థన యేసయ్యా అని చేస్తున్నారు. నేనైతే అసలు యేసయ్యా అన్న పదాన్ని వాడట్లేదు. అలా చెప్పాలో లేదో తెలియట్లేదు. ఆఖరిలో మాత్రం యేసుక్రీస్తు నామంలో ఆయన ద్వారానే ప్రార్థన చేయాలి అని చేస్తున్నాను, ముగిస్తున్నాను. ఇది సబబేనా, సబబు కాదా అన్నటువంటిది ఆలోచన. అయితే మనము నిన్న చూసుకున్నట్లుగా నాయన, తండ్రి అని అన్నప్పుడు కేవలం తండ్రికని, ప్రభువా అని అన్నప్పుడు తండ్రికి కాకుండా కుమారుడికని పార్టిషన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుల్లో ఆయన ఒక దేవుడు, ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా ఉన్నటువంటి ఒకే దేవుడు అని మనం దేవా అన్న వెంటనే అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా ఉన్నటువంటి ఒక దేవునితో మనం ప్రార్థిస్తున్నాము అని చూస్తున్నాం. అలాగే మనం ప్రార్థించడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించాలని, మనకు అర్థం కానివి కూడా, ఆత్మీయమైన విషయాలను కూడా పరిశుద్ధాత్ముడు తానే మన పక్షముగా ఆయన మధ్యస్థ ప్రార్థన కూడా జరిపిస్తాడని మనం చూసుకున్నాం. అలాగే ప్రభువైన యేసు కూడా మన కోసం మధ్యస్థ ప్రార్థనగా, లేకపోతే యాజక ధర్మాన్ని ఇప్పటికీ కూడా ఆయన నిర్వర్తిస్తున్నాడని మనం చూస్తాం. అలా ప్రార్థన అన్నది కేవలము ఒక వ్యక్తి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఉన్న ఒక వ్యక్తి పేరట ఒక వ్యక్తికి మాత్రమే చేసేది కాదు. కానీ ఆ పనిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ఐక్య కార్యాచరణ ఉంది అన్న విషయం మనం చూసుకున్నాం. అయితే మనము ఆఖరిలో యేసుక్రీస్తు నామములో అని చెప్పిన, మధ్యలో యేసుక్రీస్తుకే యేసయ్యా అని ప్రార్థన చేసిన, రెండూ కూడా వాక్యానుసారమే, కానీ మీ మనసుల్లో నేను యేసు ప్రభువుకు ప్రార్థన చేయకూడదా అన్న ప్రశ్న ఉంటే మాత్రం మనం ఉదయం చూస్తున్నట్లుగా యోహాను సువార్తలో మనం చూసుకున్నట్లుగా, నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేస్తాను అని యేసు ప్రభు వారు చెప్పిన మాట మనం చదివాం. కాబట్టి మనం డైరెక్ట్గా యేసయ్యా నాకు ఇది చేస్తావా, యేసయ్యా నువ్వంటే నాకు ఇష్టం, యేసయ్యా నిన్ను ఆరాధిస్తున్నాను, యేసయ్యా నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, యేసయ్యా నన్ను ప్రేమించినందుకు వందనాలు అని ప్రార్థించుకోవడంలో, స్తుతించుకోవడంలో, ఆరాధించుకోవడంలో తప్పేమీ లేదు. అది వాక్యానుసారమైనటువంటి ప్రార్థన, వాక్యానుసారమైనటువంటి ఆలోచనే, ఏ ఇబ్బంది లేదు. అలాగని ప్రార్థనలో దేవా అన్నప్పుడు కేవలం యేసుక్రీస్తుకే అంటున్నానని, లేకపోతే ఇప్పుడు కేవలం తండ్రికే మాట్లాడుతున్నాను అన్నటువంటి పార్టీషన్స్ చేసుకోవద్దు అంటున్నాను. అంతే. మనం దేవా అని పిలిచిన ప్రతిసారి, ప్రభువా అని పిలిచిన ప్రతిసారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి ఒక దేవునికే మనం ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. అందులో మన మైండ్లో దేవునికి పార్టీషన్స్ లేకపోతే కొన్ని కంపార్ట్మెంట్స్ తయారు చేసుకుని, ఇప్పుడు తండ్రితో మాట్లాడుతున్నాను, ఇప్పుడు పరిశుద్ధాత్మలతో మాట్లాడుతున్నాను, ఇప్పుడు కుమారుడితో మాట్లాడుతున్నాను అన్నటువంటి రెస్లింగ్ మనం చేయక్కర్లేదు. మీరు యేసయ్యాని ప్రార్థించండి, ఇబ్బంది లేదు.
యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను అని ఆఖరిలో చెప్పాలి అంటే దాని అర్థం ఏమిటి అంటే యేసు ప్రభు ఇచ్చిన అధికారం అనేది నిన్న మనం చూసాం. ఆ మాట పలకటంలో కాదు ప్రాముఖ్యత, దేవుని అధికారం. యేసు ప్రభువును ప్రభువా ప్రభువా అని చాలా మంది అంటారు, కానీ ప్రభువా ప్రభువా అని ప్రతి వాడిని కూడా ఆయన నువ్వు నాకు సంబంధించిన వాడివి అని ఒప్పుకోడు. ఎవరిని ఒప్పుకుంటాడు అని అంటే ఆయన మాటలను గైకొన్న వారిని. ఆయన మాటలను గైకొనడం అంటే ఏమిటి అని అంటే ఆయన ప్రేమించడం, లేకపోతే ఆయన మాటలు గైకొనడం అంటే ఏమిటి అని అంటే వెంబడించువారు, శిష్యత్వంలోనికి వచ్చేవారు. అందుకనే 1 పేతురు 3:15-16 చూసినట్లయితే మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని అన్నమాట మనకు కనిపిస్తుంది. మీ నిరీక్షణను గురించి హేతువు అడుగు ప్రతి వాడికి సమాధానం ఇచ్చుటకు సిద్ధపాటు కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. మీ హృదయములందు ప్రభువుగా యేసుక్రీస్తును ప్రతిష్ఠించుకోవడం, ఆర్ కాన్సక్రేట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అంటే అర్థం ఏమిటి? ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం అంటే ఏమిటి అని అంటే యేసు ప్రభుత్వం క్రిందికి రావడం. ఒక యూదుడు తనకున్నటువంటి తనకు ఆ రోజుల్లో బానిసలు లేకపోతే సేవకులు కొనుక్కునేవారు, అమ్ముకునేవారు. కానీ యూదా ధర్మశాస్త్రం ప్రకారంగా కొద్ది సంవత్సరముల తర్వాత ఆ రొక్కం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిని విడుదల చేయాలి. విడుదల చేసిన వ్యక్తి ఆ యజమాని నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆ యజమాని నుంచి దూరంగా వెళ్లకుండా సేవకుడు వచ్చి, అయ్యా నేను ఎక్కడికి వెళ్తాను, నీతో నాకు బంధం అలాంటిది అయిపోయింది కదా, ఇక నా చిత్తం ఏది లేదు, నువ్వే అంతా, నా కుటుంబం కూడా నీ కుటుంబంతో సమానం అయిపోయింది కదా, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానయ్యా అని యజమాని దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆయన ఏం చేస్తాడు అని అంటే పెద్దలను పిలిచి పెద్దల అందరి ముందు ఆయన చెవికి ఒక చూవ పుచ్చుతాడు, ఇలా రంధ్రం పొడుస్తాడు. ఆ రంధ్రం పొడిచిన తర్వాత నుంచి అంటే యజమాని యొక్క గుర్తింపు, నువ్వు నాకు చెందిన వాడివి ఇప్పటి నుంచి ఆ జీవన పర్యంతము అన్నటువంటి కమిట్మెంట్, ఆ నిబంధన, ఆ ఒడంబడిక జరిగిన తర్వాత ఆ సేవకుడు లేకపోతే ఆ బానిస అన్నవాడు, ఆ వ్యక్తి యజమాని చిత్తమే ఆయన చిత్తం. యజమాని కూర్చుంటే ఆయన కూర్చుంటాడు, యజమానికి దాహం వేస్తే ఆయన నీళ్ళు తీసుకొచ్చిస్తాడు. యజమాని చిత్తాన్ని చేయటమే ఈయన చిత్తం. ప్రత్యేకంగా ఈయనకంటూ ఏ చిత్తం ఉండదు. ఇంకా అలాంటి జీవన విధానం కలిగి ఉండేవారు ప్రభు పట్ల, నా యజమాని వెలుగు, ఇక నా చిత్తం కాదు నీ చిత్తమే జరగాలి అని చెప్పేవాళ్ళు యేసును ప్రభు అని పిలవాలి. అంత ఈజీ కాదు. మతపరంగా యేసుక్రీస్తు యేసు ప్రభు అని పిలిస్తే సరిపోయేది కాదు. మన చిత్తాన్ని పక్కన పెట్టి యేసు చిత్తాన్ని మాత్రమే చేయాలి అని ఆశపడేవారు మాత్రమే, అలా బాహ్యంగా అందరి ముందు నేను చెవు కుట్టుకున్నాను అని దావీదు ఏ విధంగా అయితే అంటాడో ఆ విధంగా కమిట్మెంట్ చూపించేవారు మాత్రమే యేసును ప్రభువుగా, ఆయన ప్రభుత్వం క్రిందికి వచ్చిన వారుగా ఉంటారు. అలాంటి వారు చేసే ప్రార్థన, అలాంటి వారికి దేవుని దగ్గరికి యాక్సెస్ ఉంటుంది. అంతేకాని మనం నోటికి వచ్చిందల్లా అడిగేసి, నాకు హెలికాప్టర్లు ఇచ్చేసేయి, నాకు కారు ఇచ్చేసేయి, నాకు అది చేసేసి, పెళ్లి చేసేసి, పిల్లోడిని ఇచ్చేసేయి అని అన్ని ఒక దండకం చదివేసి లాస్ట్లో యేసు ప్రభు నామంలో అంటే అది కూడా ప్రార్థనే అని అనుకుంటే అనుకోండి అంటారు, ఇబ్బంది లేదు. కాకపోతే ఆ ప్రార్థన యేసు ప్రభు నామంలో అని చెప్పినంత మాత్రాన యేసు ప్రభు ఇచ్చినటువంటి అధికారం క్రిందికి వచ్చినట్లు కాదు. యేసు ప్రభు నామంలో అని చెప్పడం అంటే ఆయన ఇచ్చినటువంటి అధికారం క్రిందికి రావాలి. ఆయనను ప్రభువుగా ఒప్పుకోవాలి, ఆయనను రాజుగా ఒప్పుకోవాలి, ఆయన చిత్తమును మాత్రమే తెలుసుకుని ఆ చిత్తముని మాత్రమే జరిగేలా ప్రార్థన చేయాలి. మా ప్రార్థన అంటే మన ఇష్టం వచ్చింది అడుక్కోవడం కాదు, మనం నిన్న చూసుకున్నామని ఆయన చిత్తమును జరిగించేందుకు అడిగే మాట. కాబట్టి దీనికి స్పష్టమైన ఆన్సర్ ఏమిటి అని అంటే, మీరు యేసయ్యా అనే పదాన్ని వాడినా పర్వాలేదు, వాడవచ్చు, వాడినా కానీ ఇబ్బంది లేదు. వాడుతూ చేసే ప్రార్థన చాలా శ్రేయస్కరం, అలా చేయమని ప్రభువే చెప్పాడు. ఒకవేళ మీకు అలా వాడటంలో
ఇంకా అలవాటు కాకపోతే అలవాటు చేసుకోండి. అలవాటు మీకు ఇప్పుడు వరకు లేనంత మాత్రాన మీరు చేసినటువంటి ప్రార్థన ప్రభు వినలేదు అని కాదు. మీరు యేసు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా లేదా అన్నదే అసలు సిసలైన మీ ప్రార్థనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్. రెండవ ప్రశ్న, జన్మ పాపం ఉందా లేదా? మొదటి ప్రశ్న, జన్మ పాపము నమ్మనిచో కలిగే నష్టం ఏమిటి? ఈ ప్రశ్న కొంచెం పెద్దది. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ కూర్చుంటే ఈ మధ్యాహ్నము అయిపోతుంది, రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది, చాలా సమస్యలు ఉంటాయి. కానీ కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా తక్కువ మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఎందుకంటే ఒక సోషల్ మీడియాను అనుసరించే వాళ్ళు మీలో ఉంటే మీలో చాలా మందికి ఈ విషయం ముందే తెలుసు. జన్మ పాపం గురించినటువంటి వివాదం లేకపోతే వాగ్వివాదం చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. ఆ జన్మ పాపము లేదు అనే వారికి, జన్మ పాపము ఉంది అనేవారు ఇచ్చినటువంటి సమాధానాలు, జన్మ పాపము ఉంది అనేవారికి జన్మ పాపము లేదు అనేవారు ఇచ్చినటువంటి ప్రశ్న సమాధానాలు, ఇవన్నీ కూడా ప్రైమరీగా మీరు ఒక్కసారి సాక్షి క్రిస్టియన్ వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే అందులో జన్మ పాపానికి ప్రత్యేకంగా ఒక 55కు పైగా వీడియోలు కేవలం వాటి కోసమే పెట్టి ఉంచాం. సబ్జెక్ట్ అంతా కూడా 55 వీడియోలు అంటే కనీసం ఒక 20 గంటల, మీరు 20 గంటలు తెలుసుకుని నేర్చుకోవడానికి సరిపోయే కంటెంట్ అందులో ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి దయచేసి సమయం దొరికినప్పుడు దాన్ని మీరు గమనించండి. గమనించిన తర్వాత చాలా ఈజీగా మీరు దాన్ని పట్టుకోగలుగుతారు. అయితే ఇక్కడ వీలైనంత వరకు తక్కువ సమయంలో వివరించేందుకు ప్రయత్నం చేస్తాను. జన్మ పాపము అంటే అర్థం ఏమిటి అని అంటే ఆ పదము బైబిల్లో కనిపించదు. జన్మతః మనకు వచ్చిన పాపపు స్వభావము అని దాని అర్థం. జన్మ పాపము అంటే మనం జన్మించడమే పాపం అని కాదు. కొంతమంది అర్థం చేసుకోలేని వారు దీన్ని ఎలా అంటారు అంటే, హమ్మింగ్ వస్తుంది బ్రదర్, హమ్మింగ్ రాకుండా చూడండి, దానివల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంది. జన్మ పాపము అని అంటే మనము పుట్టడమే పాపం అని కాదు, తల్లిదండ్రుల కలయిక పాపము అని కాదు. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే దేవుడు తల్లిదండ్రులు ఒకరినొకరు కలుస్తారు కాబట్టి ఆ కలయిక అన్నటువంటి రతి జరుపుకోవటం కూడా ఒక పాపము అని దేవుడు చెప్తున్నాడా అని తప్పుగా అర్థం చేసుకుంటారు. బైబిల్ ఎక్కడగా కూడా తల్లిదండ్రుల కలయిక లేకపోతే భార్యాభర్తలు ఒకటవటం అన్నది తప్పుగా చెప్పలేదు. అది పరిశుద్ధమైన వివాహం అన్ని విషయములలోనూ ఘనమైనది అని ప్రభు చెప్తున్నాడు. లేకపోతే అన్ని విషయముల్లోనూ ఘనమైనదిగా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే ఒక పురుషునికి ఒక భార్యనే ఉండాలి అని చెప్తున్నాడు. పానుపు పరిశుద్ధమైనదిగా ఉండాలి అని చెప్తున్నాడు. ఉంది అని డిక్లరేషన్ ఇవ్వట్లేదు, ఉండాలి అని చెప్తున్నాడు. సో వివాహంలో ఇబ్బంది లేదు. కానీ ఆ వివాహం చేసుకుంటున్నటువంటి ఇద్దరు వ్యక్తులు, పురుషుడైనా స్త్రీ అయినా, వారు వివాహం చేసుకోకపోయినా వారు పుట్టే సమయంలోనే ఇంకా పిండావస్థలో ఉండగానే ఒక వ్యక్తికి స్పృహ అన్నది ఉంటుంది. పిండావస్థలో ఉండగానే బాలునికి లేకపోతే శిశువుకు స్పృహ అనేది ఉంటుంది. మంచి చెడులను గురించినటువంటి జ్ఞానము తెలిసి ఉంటుంది. సంతోషాన్ని వ్యక్తపరిచేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సంతోషాన్ని వ్యక్తపరచడం మాత్రమే కాదు, బాధను వ్యక్తపరిచే అవకాశం కూడా పిండావస్థలోనే ఉంటుంది. ఇప్పుడు కూడా గర్భిణీ స్త్రీలను అడిగితే ఇంట్లో నాన్న బయట నుంచి వస్తే గర్భిణీ స్త్రీలు లోపల బిడ్డ కదులుతున్నాడు అని చెప్తాడు. అలాగే రోజు మాట్లాడే వాళ్ళు ఏదైనా పక్కన కూర్చొని మాట్లాడితే బిడ్డ కదులుతూ ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. గర్భిణీ స్త్రీలు ఈ విషయం గురించి పురుషులకు తెలియకపోవచ్చు, కానీ స్త్రీలు చెప్తారు ఈ విషయం. ఇది వాళ్ళలో జరిగేది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఉదాహరణకు బాప్తిసం ఇచ్చి యోహాను గర్భంతో, అయితే బాప్తిసం ఇచ్చి యోహాను పిండావస్థలో ఉన్న సమయంలో, ఎలిజబెత్ గర్భం దాల్చుకొని ఉన్న సమయంలో మరియా తన ఇంట్లోకి ప్రవేశించగానే బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేశాడు? గంతులు వేసిను కదా.
అంటే మంచి చెడులు లేకపోతే సంతోషము, పరిశుద్ధత అన్నటువంటి స్పృహ గర్భావస్థలోనే, పిండావస్థలోనే మనుషులకు ఉంటుంది. కనుకనే మనము ఆ గర్భావస్థ నుంచి కూడా మనిషికి ఉన్నటువంటి స్వభావమును గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. స్వభావముల గురించి మాట్లాడుతున్నాం. మనము జన్మతః మనిషికి వచ్చినటువంటి స్వభావ సిద్ధమైనటువంటి పాపముల గురించి మాట్లాడుతున్నాం. జన్మ పాపము అంటే పుట్టటము పాపము అని కాదు. ఇది ఈ మాట విషయంలో క్లారిటీ కదా, ఇబ్బంది ఏం లేదు కదా. సో వీఆర్ ఆన్ టర్మ్స్ విత్ ది డెఫినిషన్ ఆఫ్ ది ఒరిజినల్ సిన్ గా చెప్పుకునే ఈ మాటకు లేకపోతే ఈ కాన్సెప్ట్కు వెనక ఇంగ్లీష్లో ఒరిజినల్ సిన్ అన్నప్పుడు తెలుగులో మూలముగా స్వభావ సిద్ధముగా ఉన్నటువంటి పాపము అన్నటువంటి మీనింగ్ వస్తుంది. అంతేకాని జన్మ పాపము అన్నటువంటిది ఎందుకు మన పెద్దలు వాడారు అని అంటే మనిషి పుట్టుకతోనే పాపి అని చెప్పడం కోసం అలా వాడారు. దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మనిషి పుట్టుకే పాపమా అని దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తారు. అలా క్రైస్తవ సంఘం ఎప్పుడు చెప్పలేదు. అది ఒక మాట. ఇప్పుడు ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయంలో కనులెత్తి ఉత్తరం నుండి వచ్చుచున్న వారిని చూడండి. 29 నుంచి నేను చదువుతున్నాను, 20 నుంచి చదువుతున్నాను. మీకు ఇవ్వబడిన మంద, నీ సౌందర్యమైనటువంటి మంద ఎక్కడ ఉన్నది? నీకు స్నేహితులుగా చేసుకునే వారిని ఆయన మీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేం చేస్తావు? ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా. నీవు ఇవి నాకేల సంభవించునని నీ మనసులో అనుకున్న ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ పట్ట చెమ్ములు తొలగిపోయిను, నీ మడిమెలు సిగ్గునుందెను. విస్తారమైన దోషములు నువ్వు చేశావు అని అంటున్నాడు. అంటే మనిషి చేశాడు కాబట్టి పాపి అన్నటువంటి ఆ కంక్లూషన్లోకి వెంటనే వచ్చేస్తాడు. అలాగ దాని క్రింద చూడండి. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన నీరును మేలు చేయ వల్ల పడదు అంటున్నాడు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. అవునా కదా? దేవుని రాజ్యంలో రాబోయే సంఘమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి, అప్పటికి ఇంకా సంఘ స్థాపన జరగలేదు కాబట్టి రాబోయే సంఘమునకు రాబోయే సంఘమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు సమాజంలో దేవుడే ఏర్పరచుకున్న వారిని గురించి, వారి పాపపు క్రియల గురించి దేవుడు మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకుంటుందా? కీడు చేయుటకు అలవాటైన నీవు కూడా నీ స్వభావమును లేకపోతే మంచి చేయటం నీ వల్ల కాదు అంటున్నాడు. కూషు దేశస్థునికి చర్మము నల్లగా పుట్టిన తర్వాత వస్తుందా? పుట్టుకతోనే వస్తుందా? చిరుతపులికి మచ్చలు పుట్టిన తర్వాత వస్తాయా అలవాటు ప్రకారంగా, లేకపోతే స్వభావ సిద్ధంగా వస్తుందా? అర్థమవుతుంది కదా. పోలిక ఇక్కడ ఏమిటి అనంటే మన నరుల చెడుతనము ఎంత గొప్పది అంటే ఒకసారి చూస్తారా? ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం హృదయము మోసకరమైనది కదా, అది చాలా మోసకరమైనది. ఇర్మియా మాట్లాడుతూ అంటాడు, హృదయము బహు మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. మన హృదయం గురించి, మన స్వభావముల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. క్రియలు హృదయము నిండినంతగా జరుగుతాయి. క్రియలు మన స్వభావమును ఆధారంగా చేసుకుని
ఉంటాయి. అందుకనే దేవుడి గురించి మాట్లాడుతూ నిన్న మనం రెండు ప్రధానమైన విషయాలు చూసుకున్నాం. ఒకటి, దేవుడు ఏమై ఉన్నాడో అది దేవుడు మాత్రమే అయి ఉన్నాడు అని చూసుకున్నాం. దేవుని క్రియలు దేవుని స్వభావమును ఆధారం చేసుకుని మాత్రమే ఉంటాయి అని చూసుకున్నాం. అలాగే మనిషి ఏమై ఉన్నాడో మనిషి స్వభావమును బట్టే తన క్రియలు చేస్తాడు. ఓకేనా? 6వ అధ్యాయము 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు అంటే ఎప్పుడు? పుట్టిన తర్వాతనా, పుట్టక ముందా? ఎప్పుడైతే పిండావస్థలో నుండే నా తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, నా తల్లి నన్ను ప్రసవించినది మొదలుకొని కాదు. దావీదు అంటాడు, నా తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నా స్వభావం ఇలాగే ఉంది. మన తల్లి గర్భములో పిండావస్థలో పడినప్పటి నుంచే మనకు స్వభావ రీత్యా పాపపు స్వభావం ఉంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. నరుల చెడుతనము వారి తలంపులలోని ఊహ. పిల్లవాడు పుట్టిన తరువాతనే తలంపులు వస్తాయి అని అనుకుంటే మనం చాలా సంకుచితమైన ఆలోచన కలిగి ఉన్నట్లు. పిల్లలు పుట్టక ముందు నుంచే తల్లి గర్భములోనే వారు తలంపులు కలిగి ఉంటారని, సెన్స్ చేస్తారని, డిసర్న్ చేస్తారని, మంచి చెడులను గ్రహించగలుగుతారని, ఏదైనా సంతోషకరమైనది జరిగితే కూడా లోపల బిడ్డ వ్యక్తపరచగలుగుతాడని సైన్స్ ధృవీకరిస్తుంది, సైకాలజీ ధృవీకరిస్తుంది, బైబిల్లో ఉన్నటువంటి వచనాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి నరుల ఆలోచనలోని చెడుతనము తలంపులలో ఉన్న ఊహలో ఉంది, స్వభావంలో ఉంది. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో ప్రభు అంటాడు, స్వభావ సిద్ధముగా మనము దేవునికి ఏమై ఉన్నామంట? విరోధులమై ఉన్నాం, పాపము చేసిన వారమై ఉన్నాం. స్వభావ సిద్ధముగా, అంతేగాని మనము చేయటం ద్వారా అయినటువంటి పాపులము కాదు. చేయలము ద్వారా పాపము ఎందుకు అయ్యాము అని అంటే స్వభావములోనే పాపమును సంతరించుకున్నాం. కాబట్టి ఆదాము మనకు కార్పొరల్ రిప్రజెంటేటివ్గా సర్వమానవత్వానికి, సర్వమానవాళికి ప్రతినిధిగా చేసినటువంటి ఆ పని కారణంగా, ఏ పని? పాపము, దేవుని ధిక్కరించటం, దేవుని యొక్క అధికారములకు పైన నేను అధికారిగా ఉంటాను అని అనుకోవటం, దేవుడిచ్చిన ప్రాతినిధ్యాన్ని దేవుని క్రింద ఉండి అనుభవించకుండా దేవునితో సమానుడిగా చేసుకుంటాను అన్నటువంటి ఆ యోచన మన జీవితాలలో నేటికి పిల్లలకు కూడా, ఆదాము సంతానమైనటువంటి ప్రతి ఒక్కరికి ఆ స్వభావము సంతరించింది. ఆ స్వభావమునే జన్మతః మనిషి పాపి అని అంటున్నాం. దాన్నే రోమియోలకు రాసిన పత్రికలో మనం స్పష్టంగా చదువుతాం. దాని కారణంగానే పౌలు అంటాడు, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. దాని కారణంగానే పౌలు అంటాడు, నాలో శరీరం అనే ఒక నియమము, ఆత్మ అనే ఇంకొక నియమం ఉంది. ఈ రెండు నియమముల మధ్య జరుగుతున్నటువంటి పోరాటం గురించి ఆయన మాట్లాడతాడు. సో మనిషి జన్మతః లేకపోతే స్వభావ సిద్ధంగా లేకపోతే మూలములలో పాపి అయి ఉన్నాడు అన్న విషయము నిర్వివాదము. ఇది దేవుని లేఖనంలో చెప్పేటటువంటి సత్యము. కానీ ఏదో ఒక రకంగా మనిషి జన్మ పాపి కాదు అని సాతాను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఇది రెండవ ప్రశ్న. జన్మ పాపము నమ్మనించుకోగలిగే నష్టం ఏంటి అంటే, నీతి అన్నది దేవుడు ఉచితముగా మనకు ఇచ్చేది. పరిశుద్ధత అన్నది దేవుడు ఉచితముగా మనల్ని తీర్చేది. క్రియల వలన పాపము కలిగితే క్రియల వలన పరిశుద్ధత కూడా వచ్చే అవకాశం ఉంది అని మనం చెబుతున్నాం. అర్థమవుతుందా నా మాట? ఆజ్ఞాతిక్రమము పాపము. ఆజ్ఞను అతిక్రమించకుండా ఉంటే
నీతి లేకపోతే పరిశుద్ధత. నీతిగా జీవిస్తే యేసు ప్రభు అవసరమే లేదు. అర్థమవుతుందా? అందుకనే ఈ మధ్య కొంతమంది మేధావులు యేసు ప్రభువుకు బదులు చంద్రమండలంకి తీసుకెళ్ళిపోదాం మన పిల్లలు అంటున్నారు. మన పిల్లలు పుట్టిన తరువాత చూసి మీరు చేసే పాపాన్ని చూసి నేర్చుకొని పాపం చేస్తారు, కానీ వాళ్ళలో పాపం లేదు, అలా అనే వారి నాలుకలు కోసేయండి, వారిని తగలబెట్టేయండి అని అంటున్నారు. దానికి వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే, మన పిల్లలు కనుక రాకెట్లో పెట్టేసి ఏ పాపం సోకనటువంటి చంద్రమండలంలోకి పంపించేస్తే వాళ్ళు ఏది చూసి నేర్చుకోరు, కాబట్టి అక్కడ కనుక ఆక్సిజన్ ఉంటే వాళ్ళకి యేసుప్రభువే అక్కర్లేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతారు అనే బ్రహ్మాండమైనటువంటి, చూసారా ఎంత చక్కటి పర్యవసానము. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు, నేను మాత్రమే మార్గము అంటున్నాడు. కానీ మనము ఈ జన్మతః మనిషి పాపి కాదు అని అంటే రెండో మార్గం పట్టుకొచ్చాం. ఏంటి? చంద్రమండలం అనే మార్గం. అర్థమవుతుందా? సో నీతి క్రియ లేకపోతే ఆజ్ఞాతిక్రమము అనే పాపము ఆజ్ఞలు అతిక్రమిస్తే పాపము, నీతి క్రియ చేస్తే పరిశుద్ధత అని గనక మనం నిర్ధారించేస్తే, మనం చేయగలము అని నిర్ధారించేస్తే జరిగేది ఏంటి అంటే, నీతి క్రియ పాపము చేయకుండా ఉండటం సక్రియ అయితే, పాపము చేయకుండా ఉండగలిగితే మనిషి యేసు ప్రభు అవసరం లేదు అని చెప్తున్నారు. నరుల హృదయాలోచనలోని ఊహలో కూడా పాపం ఉంది అని అంటే, పుట్టిన ప్రతి ఒక్కడు తప్పకుండా పాపం చేసి తీరుతున్నాడు అని అంటే దాని స్వభావం అనే చెప్పాలి. అర్థమవుతుందా? నియమం అనే చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా ఒక రూపాయి కాయిన్ పైకి విసిరేస్తే కిందే పడుతుంది అని అంటే భూమి క్రియనా అది, లేక భూమికి ఉన్నటువంటి నియమమా? నియమం అని. అది స్వభావరీత్యా బరువు ఉన్నటువంటి వస్తువు పైనుంచి కిందికి పడుతుంది. ఎందుకు? దట్ ఈస్ ది నేచర్, స్వభావం. ఆ స్వభావం లేకపోతే ఉన్నటువంటి నియమం అలాగే. దీనికి బరువు అనే స్వభావం ఉంది, ఆ బరువును ఆకర్షించే స్వభావం భూమికి ఉంది. అలాగే పుట్టిన ప్రతి ఒక్కడు తప్పకుండా పాపం చేసే తీరుతాడు అని అంటే అది స్వభావంలోనే. యేసు ప్రభువు మాత్రమే అలా చేయలేదు అంటే దానికి కారణం ఏమిటి అంటే, లూకాసు వార్తలో పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకొను, సర్వోన్నతుని చెప్పండి శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అని ఉంటుంది. అందరూ పరిశుద్ధులుగా పుడితే ప్రత్యేకంగా యేసు ప్రభు కోసం పరిశుద్ధుడై పుడతాడని చెప్పాల్సిన అవసరం ఏంటి? మనం పరిశుద్ధులుగా పుట్టడం లేదు, మనము పాపపు స్వభావంతోనే పుడుతున్నాం. అయితే దీనికి ఎక్కువగా ఇచ్చేటటువంటి వివరణలలో ఉన్న ఇబ్బంది ఏంటి అంటే దేవుడే మనిషిని పాపిగా పుట్టిస్తున్నాడా, నువ్వు దేవునికే పాపం అంటగడతావా అని అడుగుతారు. అయ్యా, అంత ఎమోషనల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నరుని చేసినప్పుడు ఎలా చేశాడు? యథార్థవంతుడిగానే చేశాడు. 7వ అధ్యాయం ప్రసంగి కదా. కానీ ఆ ఒక నరుడు దేవునికి విరోధంగా, మనందరికీ రిప్రజెంటేటివ్ అయినటువంటి ఆ నరుడు దేవునికి విరోధముగా నిర్ణయించాడు. కాబట్టి ఆ నిర్ణయము యావత్ మానవ జాతికి కూడా ఆపాదించబడింది. ఆయనోడో నిర్ణయం చేస్తే నేను పాపినేంటి అని అంటే ఆయన ద్వారానే వచ్చాం. మరి మనమందరము ఆయన పిల్లలు. మరి ఆయన నా తండ్రి కాదు అని అనుకుంటే మనం చంద్రమండలంలో పుట్టిండాలి. మరి అలా పుట్టలేదు కదా. కాబట్టి మనం ఆదామును సంతరించుకుని, ఆదాము స్వభావాన్ని సంతరించుకుని పుట్టాము. ఇదే అపోస్తలుల కార్యంలో దేవుని వాక్యం చెప్తాం. ఒక మనిషిని ఆధారముగానే సకల జనులను ఆయన పుట్టించాడు అన్న విషయం. కాబట్టి ఒకవేళ దేవుడు
తన అనంతకాలంలో ఉన్నటువంటి ప్రణాళికలో దీన్ని ఆలోచించకుండా ఉంటే అప్పుడు దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. కానీ ఆయన తన కుమారుణ్ణి సైతం ఇచ్చి నిన్ను ఆ పాపపు స్వభావం నుంచి విడిపించడానికి ఆయన వస్తే ఎలా ఆయన అన్యాయస్తుడు అవుతాడు? అన్యాయస్తుడు ఎప్పుడు? నీకు ఆ పాపపు స్వభావాన్ని తీసేయకుండా ఉంటే, దానికి పర్యవసానంగా తన కుమారుని ఇవ్వకుండా ఉంటే, తన ప్రణాళిక అలా లేకుండా ఉంటే అప్పుడు ఆయన నీకు పాపం పెట్టి పంపించాడు అని అంటాం. ఇది ఆయన పెట్టి పంపలేదు. ఆయన యథార్థవంతునిగా మనల్ని చేస్తే మనము ఆయనకు విరోధంగా పాపం చేసి ఈ స్వభావాన్ని తెచ్చుకున్నాం. రైట్? సో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి మన కోసం ఆయన శిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబడతాం. వెంటనే నీతిమంతులు అయిపోం. మనలో పాప స్వభావం వెళ్ళిపోదు, ఉంటుంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఆ శిక్షను తీసేశాడు, దాని పర్యవసానంగా వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ తీసేశాడు. తీసేసిన తర్వాత ఇప్పుడు నువ్వు రోజు రోజుకు ఏమవ్వాలి? దేవుని స్వరూపంలో, యేసుక్రీస్తు స్వరూపంలోనికి పెరగాలి. అలాంటి నీతి, అలాంటి పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మరియు సహాయములను ఇచ్చాడు. అలా మనం రోజు రోజుకు ఎదుగుతాం. కానీ ఒకానొక రోజు యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు మనం మహిమలోనికి తీసుకున్నప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం ఉదయం చదివాం. సాల్వేషన్ లేకపోతే రక్షణలో ఉన్నటువంటి ఆఖరి స్టేజ్ ఏంటి? మనం మహింపరచబడతాం. అంటే ఏ పాపము, ఏ కల్మషము, ఏ డాగు లేకుండా మనం దేవుని రాజ్యంలో లేకపోతే ఆయన వారసత్వంలోనికి ప్రవేశిస్తాం. అప్పుడు ఈ పాపపు స్వభావం అన్నది మన నుంచి కంప్లీట్గా, సంపూర్ణంగా విడువబడుతుంది, తీసివేయబడుతుంది. కాబట్టి జన్మ పాపము నమ్మకపోతే, స్వభావరీత్యా పాపివి మనం కాదు అని నమ్మకపోతే, చివరికి మనకు మిగిలేది చంద్రమండలమే. చంద్రమండలం జోకులు వేసుకుంటూ మనం కూర్చోవాలి. యేసుక్రీస్తు పక్కన పెట్టి చంద్రమండలం పంపించేయాలి మన పిల్లలు. కాబట్టి అలాంటి దుస్సాహసాలు మనకు అవసరం లేదు. యేసుక్రీస్తు మనకు చాలు. ఆయన మన కోసం ఇచ్చేసినటువంటి పాప పరిహార్థ బలి మనకు చాలు. ఈజ్ ఎన్ ఇనఫ్ గాడ్. రైట్? ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. భార్యాభర్తలు కొన్ని మనస్పర్ధలతో దూరంగా ఉన్నారు. భర్త భార్యను కావాలని భార్యతో కలిసి జీవించాలని కోరుకుంటున్నా, ఆమె కలవడానికి ఇష్టపడని ఎడల భర్త ఏం చేయాలి? భార్య భర్తలు ఇద్దరూ విశ్వాసులే. ఇది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే సంయమనానికి సంబంధించినటువంటి ప్రశ్న. అలాగే ఓర్మికి, ఓర్పుకు సంబంధించినటువంటి ప్రశ్న. భర్త ఇష్టపడుతున్నాడు కానీ భార్య ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు అని అంటే ప్రభు ఆల్రెడీ సమాధానం చెప్పాడు. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీరు అలా చేస్తున్నారు అని. ప్రభు దగ్గరికి ఇద్దరు విశ్వాసులే అని అంటున్నారు కాబట్టి కొంచెం సమయమైనా ఇచ్చి వారిని సరైన మార్గంలో పెట్టే అవకాశం పెద్దలు తీసుకోవాలి, కుటుంబస్తులు తీసుకోవాలి. ఒప్పించటానికి దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని యొక్క మాటలను చెప్పాలి. ప్రభువుకు విధేయులుగా ఉండేందుకు, విధేయురాలిగా ఉండేందుకు వారిని తయారు చేయాలి. కానీ ఫోర్స్ఫుల్గా మన ఈనాటి రాజ్యాంగం కానీ ఈ దేశ చట్టాలు కానీ ఫోర్స్ఫుల్గా ఎవరిని వివాహ బంధంలో ఉంచడానికి మనం అనుమతించము. అలాగే దేవుని చట్టమైనటువంటి బైబిల్ కూడా మనల్ని ఎవరిని విడదీయటానికి అనుమతించదు. దేర్ఫోర్ ఇది వారు దేవుని ఎదుట వారి మనస్సులో ఉన్నటువంటి హృదయ కాఠిన్యాన్ని పక్కన పెట్టడానికి సమయం తీసుకుని ఆలోచించాల్సినటువంటి సమస్య. భార్యాభర్తల సమస్యలో ఎన్నో సున్నితమైనటువంటి అంశాలు ఉంటాయి. సున్నితమైన అంశాలు కొన్నిసార్లు వాళ్ళు బయటికి చెప్పుకోగలరు, కొన్నిసార్లు చెప్పుకోలేరు. చాలాసార్లు భౌతికమైనటువంటి అబ్యూస్ అంటే కొట్టడం, తిట్టడం లాంటివి కొన్నిసార్లు ఉంటే, మానసికమైనటువంటి అబ్యూస్ అంటే మాటికి తిట్టడం, ఎమోషనల్గా నిన్ను డిగ్రేడ్ చేయడం లాంటివి ఉంటాయి. కొన్ని రెండు కలిపినవి ఉంటాయి. కొన్ని బంధుమిత్రుల వైపు నుంచి వచ్చే ప్రెషర్
ఉంటుంది, చాలా రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి వాటికి సమయమును మనం కేటాయించాలి. ఈరోజు మనం అనుకుంటే రేపటికి అతుక్కోవాలి, రేపటికి అంతా అయిపోవాలి అని స్విచ్ చేస్తే వెలగాలి అన్నట్లుగా ఉండదు లైఫ్. సో ఇద్దరు విశ్వాసులు అంటున్నారు కాబట్టి ఇద్దరు విశ్వాసులు అన్న ఒకే ఒక కారణం చేత వారిని విడిచిపెట్టకుండా, సహవాసంలో వారిని కలుపుకుంటూ, వారిని తీర్పు తీర్చకుండా, వారిని ఈ భార్య కూడా చూసుకోవట్లేదు, ఏ మనుషులో నీ భర్త దగ్గరికి వెళ్ళట్లేదు, ఏ మనుషులు, ఇలాంటివి కాకుండా సమయం ఇవ్వండి. గివ్ దెమ్ టైం. యేసుక్రీస్తు ప్రభువే మనకు ఈ 2000 సంవత్సరాలకు పైగా సమయాన్ని ఇచ్చి సంఘాల కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటిది మనం మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు సమయం ఇచ్చి వారిని కట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా జరిగేది ప్రభు చిత్తంలో తప్పకుండా జరుగుతుంది. అబార్షన్ నరహత్య అని తెలుసు, కానీ తల్లి గర్భంలో పిండం ఏర్పడిన కాలంలో ఆ పిండం 100% హ్యూమన్ అని భావించవచ్చు. గర్భాన్ని నియంత్రించడానికి మందులు వాడచ్చా? గర్భస్రావం అవడానికి మందులు వాడచ్చా? మనము జనరల్ను ఎక్సెప్షన్తో ఎప్పుడు కలిపి చూడకూడదు. అంటే ఉదాహరణకు అన్నం తినాలి అందరూ, ఇది జనరల్. కానీ షుగర్లోనికి అన్నం పెట్టకూడదు, ఇదేంటి ఎక్సెప్షన్. అర్థమవుతుంది కదా? అన్నం తినవాళ్ళు అని మనం వాడి మీద దాన్ని ఏమంటారు, ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. ఎందుకు అనంటే జనరల్గా ప్రజలు అన్నం తింటారు, కానీ ఎక్సెప్షనల్గా కొన్ని భౌతికంగా ఉన్నటువంటి రుగ్మతల కారణంగా డాక్టర్లు సజెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు తినరు. అలాగే మనకు జనరల్ రూల్ను అందరిపైన ఆపాదించడానికి వీల్లేదు. దేవుడి వాక్యం స్పష్టంగా ఏం చెప్తుంది అంటే నరహత్య తప్పు అని చెప్తుంది. అలాగే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే చిన్నపిల్లలను చంపడం తప్పు అని చెప్తుంది. పిండావస్థలో ఉన్నటువంటి వారిని కడిగి వేయడం కూడా తప్పు అని చెప్తుంది. ఇది ఒక పాపం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదా? ఉంది. ప్రభు దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడుక్కోవచ్చు ఒకవేళ అలా జరిగి ఉంటే. నేను మాటిమాటికి కడిగేసుకుని మాటిమాటికి క్షమాపణ అడుగుతానులే అని అంటే ఆయన కృపను ఆధారంగా చేసుకుని ఆయనను శోధించే వారై ఉండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివినట్లుగా మనం అరణ్యంలోనే చచ్చే అవకాశం ఉంటుంది. సో దేవుని గద్దింపునకు లోబడటం మంచిది. అలాగని చెప్పి ఉదాహరణకు నా కుటుంబంలో నాకు మొదట కలిగినటువంటి నా బిడ్డకి కాంజనైటల్ హార్ట్ డిఫెక్ట్ ఒకటి ఉంది. అంటే అది ఆమె రూపొందే సమయంలోనే ఆమె గుండెలో ఉన్నటువంటి 4 రకాలైనటువంటి ఇబ్బందులు. అవి వాటిని సరిచేసేందుకు నేను తీసుకెళ్ళాను డాక్టర్ దగ్గరికి. సరిచేశారు. ఇప్పుడు అందరి పిల్లల్లాగానే నా బిడ్డ కూడా అనుకోండి. ఇప్పుడు బాగానే ఉంది. కానీ నేను ఇంకొక బిడ్డ కావాలి అని కోరుకుంటే డాక్టర్లు చెప్పారు 99.90% రెండవ బిడ్డకు కూడా ఇదే వస్తుంది. ఎందుకంటే ఈ కాంజనైటల్ హార్ట్ డిఫెక్ట్ అన్నది డిఎన్ఏలకు సంబంధించింది. మీ డిఎన్ఏ టెస్ట్ చేసి చూడాలి అని చెప్పారు. అనుకో, అప్పుడు నేనేం చేయాలి? నాకు ఆప్షన్ ఉందా లేదా? నేను తప్పకుండా పిల్లలు కనే తీరాలా? ఏమంటారు? డాక్టర్ని అడగాలి. అందులో నేను విశేషజ్ఞుడిని కాదు, అందులో నేను ఎక్స్పర్ట్ కాదు. ఎవరిని అడగాలి? అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయమంటారు? డాక్టర్ చెప్పింది చేస్తే చాలు. బైబిల్ పట్టుకున్నానని చెప్పి నేనే డాక్టరు, నేనే లాయరు, నేనే జడ్జి, నేనే రాజ్యాంగం రాసేస్తాను, నేనే సర్వం అని అనుకోకూడదు. బైబిల్ పట్టుకున్నప్పుడు ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలతో పాటు లోకంలో జీవించడానికి అవసరమైనటువంటి మెళకువలు ప్రభు నేర్పినప్పుడు నేర్చుకోవాలి. అలాగే బైబిల్ ఏం చెప్తుంది అని అంటే లోకంలో ఎవరికైతే దేవుడు ఆ జ్ఞానం ఇచ్చి ఆయా రంగాలలో వారిని నాయకులుగాను వారిని దిక్సూచులుగాను నిలబెట్టాడో వారి దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలి? సలహా తీసుకోవాలి. మందులు తీసుకున్నప్పుడు సలహాలు ఎందుకు తీసుకోకూడదు? అర్థమవుతుందా? కాబట్టి మనమే డాక్టర్లు అవ్వక్కర్లేదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది నా పరిస్థితి, నేను ఇలా చేయాలనుకుంటున్నాను. వారు మళ్ళీ నీకు గర్భం రాకుండా ఏదైనా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తే చెయ్యి.
వారు నువ్వు గర్భిణి అవ్వద్దు మళ్ళీ అని చెప్తే అలాగే ఇబ్బంది లేదు. ఎందుకంటే అలా ఉండకుండా ఉండటానికి వచ్చే టెక్నాలజీ డాక్టర్స్ దగ్గర ఉంది, వాళ్ళు చేస్తారు. కానీ ఇది ఎక్సెప్షన్ మీద మనము జనరల్గా కట్టకూడదు. జనరల్గా నేను ఇప్పుడు నాకు పిల్లలు దాన్ని ఏమంటారు, పిల్లలు కలగ నాకు ఇష్టం లేదు, కానీ నేను ప్రెగ్నెంట్ అయిపోయాను, నాకు ఈ బిడ్డ వద్దు, నేను తీసేస్తాను అని వెళ్ళి నరహత్యకు పాల్పడకూడదు. అర్థమవుతుంది కదా? ఎక్సెప్షనే జనరల్ను మనం ఎక్సెప్షన్లో పెట్టి చూడకూడదు, ఎక్సెప్షన్ను మనం తీసుకొచ్చి జనరల్లో కూడా పెట్టచ్చు. దీన్ని కొంచెం మనకున్న పరిస్థితులు, ఆరోగ్య సమస్యలను ఆధారంగా చేసుకుని వాటికి సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది. దానికి ఆధ్యాత్మికతను జోడించి వారి జీవితాల్లో అనవసరంగా నిప్పులు పోయాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇలా చేసుకున్నావు అంటే నరకానికి వెళ్ళిపోతావు, నీకు ఇలా అయింది కాబట్టి ప్రభు క్షమించడు అనేటటువంటి లేనిపోని సూటిపోటి మాటల కారణంగా అవతల వారిని దుఃఖపరచాల్సిన అవసరం. ఓకే, సంఘంలో యవనస్తుల పాత్ర ఏమిటి? ప్రస్తుత పరిస్థితుల్లో సువార్త దండయాత్ర చేయవచ్చా? కుటుంబాల్లో ఒక వ్యక్తి రక్షింపబడితే ఎటువంటి సువార్త అందించాలి? సండే స్కూల్ విద్యార్థులకు ఎలాంటి బోధ చేయాలి? అంటే బేసిక్గా పుస్తకం రాయండి అని 5 నిమిషాలు ఇచ్చినట్లు తెలియదు. ఒక పుస్తకం రాయండి అని చెప్పి 5 నిమిషాల సమయం ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. కానీ నేను పుస్తకం రాయకుండా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా చెప్తాను. రైట్? సంఘంలో యవనస్తుల పాత్ర ఏంటి అంటే, సంఘంలోనే కాదు, దేశానికైనా రాజ్యాలకైనా సంఘానికైనా సమాజానికైనా యవ్వనస్తులే వెన్నెముక. యవ్వనులు అంటే ఎవరు? ఈరోజు ఉన్నటువంటి దాంట్లో టీనేజర్స్ 13 నుంచి 13 నుంచి మొదలవుతారు. కొంతమంది 20 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా టీనేజ్లోనే ఉంటారు. కొంతమందికి 40 ఏళ్ళు వచ్చింటాయి కానీ వాళ్ళలో ఇంకా బాలుడే ఉంటాడు. రైట్? వయస్సు పెరిగిన వంట మాత్రాన యవ్వనం పోయింది అని అనుకోకండి. వయస్సు పెరిగిన యవ్వనులకు ఉన్నటువంటి ధైర్యము, యవ్వనులకు ఉన్నటువంటి చేవ, ఆ శక్తి ప్రభు కొంతమందికి ఇస్తారు. ఉదాహరణకు కాలేబు 80 చిల్లర సంవత్సరాల తర్వాత ఆయన నూరు కుమారుడైనటువంటి యెహోషువ దగ్గరకు వచ్చి ఏమంటాడు? గివ్ మీ దట్ మౌంటైన్, నాకు కొండ కావాలి. మరి ముసలి కదా, నువ్వు ఎక్కలేవయ్యా దిగులేవయ్యా అని అనుకుంటున్నావేమో. ఆ రోజు మోషే నాకు 40 సంవత్సరాల క్రితం ఏమో చెప్పినప్పుడు ఎంత బలం ఉందో, ఈ రోజు నేను 80 సంవత్సరాలు అయిపోయినా అంతే బలం ఉంది అంటాడు కదా. సో యవ్వనం అన్నది ఇట్స్ ఇన్ యువర్ మైండ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ యువర్ బాడీ. నీ శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, నీ మనసుకు సంబంధించింది. నీలో చేవ, నీలో స్ఫూర్తి, నీలో అదే తెగువ, స్పీడ్ ఉంటే నువ్వు ఇంకా యవనుడివే, యవనస్తురాలివే. నీ జుట్టున తెల్లబడి ఉండొచ్చు కానీ లోపల నువ్వు ఇంకా యవనస్తుడివే అని ప్రభు కాలేబు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాలేబు లాంటి వాళ్ళని ప్రభు చూసి ఏమంటాడంటే, ఆయనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు ప్రభువే. ఏమని? యంగ్ మ్యాన్. ఇంకో మాట అన్నాడు, ఏంటి? ఈయన పూర్ణ హృదయంతో నన్ను సేవించాడు కదా, పూర్ణ హృదయంతో నన్ను అనుసరించాడు కాలేబు. కాబట్టి ఈయనకు నేను ఏమిస్తాను? ఆయన కోరుకున్నటువంటి బేర్షెబా అన్నాడు లేదు, ఆ కొండ ప్రాంతం ఇస్తాను అని అన్నాడు లేదు, హెబ్రోనా బేర్షెబా వాటెవర్. కాబట్టి యవ్వనుడు అన్నవారు సంఘములో ఒకవేళ మీరు ఏజ్ ప్రకారంగా కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి పరిపక్వత ప్రకారంగా ఆలోచించాలి. వాక్యం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ప్రకారంగా ఆలోచించాలి. సంఘంలో 50 మంది వృద్ధులు ఉండొచ్చు. 50 మంది వృద్ధుల్లో ఒకరికే సంఘం పట్ల ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒకరికే సంఘం పట్ల వాక్యాన్ని బోధించాలి అన్నటువంటి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో 10 మందిని కట్టాలి అన్నటువంటి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అలాంటి వారిని సంఘం ఉపయోగించుకోవాలి. అలాంటి వారికి ఎల్డర్షిప్ అన్న పదవి లేకపోయినా ఉపయోగించుకోవాలి. పదవులను చూసి పనిచేసే వాళ్ళు ఉండనే ఉంటారు. ఎప్పుడు పదవున్నా లేకపోయినా సంఘం కోసం, దేవుని కోసం నిలబడి చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వారిని గుర్తించాల్సినటువంటి బాధ్యత సంఘస్థులకు ఉంది. అది వృద్ధులలో అయినా యవ్వనులలో అయినా.
కానీ మచ్చుకు యవనులు, వయస్సు రీత్యా యవనులు 20 నుంచి 35-40 వరకు మధ్య వయస్కులుగా అయ్యేంత వరకు ఎవరైతే ఉన్నారో వారు సంఘానికి వెన్నెముక. వారిలో కొంతమంది మెరికల్ లాంటి వాళ్ళు ఉంటారు, వారిలో కొంతమంది చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కడికి బైబిల్ సంఖ్యలో పెట్టేసి ఇక నువ్వు పో అని చెప్పకూడదు, అది దేవుని చిత్తం కాదు. ప్రతి ఒక్కరూ సువార్త చెప్పాలి, అది దేవుని చిత్తం. కానీ ప్రతి ఒక్కరూ సువార్త మీదనే బ్రతకాలి అని ఆశించకూడదు. ప్రతి ఒక్కరూ వాక్యం బోధించాలి, వాక్యాన్ని చదవాలి, కానీ ప్రతి ఒక్కరూ దాని ఆధారంగా బ్రతకాలి, అది బ్రతుకు తెరువు కావాలి అని ఆలోచించకూడదు. పనివాడు జీతమునకు పాత్రుడు. సంఘములో ఇలాంటి పరిచర్య చేసేవాడికి అతను ఆయన కుటుంబాన్ని సంరక్షించడం, పోషించడం సంఘమునకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. కానీ సంఘం అంతా నేను కూడా అలాగే ఉంటాను అని అంటే పోషించేవాడు ఎవడు ఉండడు. అర్థమైందా? కాబట్టి దేవుని పిలుపు కొందరికి న్యాయ రంగంలో పిలుపు ఉంటుంది, కొందరికి వైద్య రంగంలో పిలుపు ఉంటుంది, కొందరికి సాహిత్య రంగంలో పిలుపు ఉంటుంది. మనకి ఎగ్జాంపుల్ మన ఎదురుగానే ఉంది, జీవన్ జ్యోతి బుక్ ట్రస్ట్, అదొక పిలుపు, దట్స్ ఎ కాలింగ్. కొందరికి సాహిత్య రంగంలో పిలుపు, కొందరికి సంగీత రంగంలో పిలుపు, కొందరికి ఆర్ట్స్లో పిలుపు, కొందరికి కళలలో లేకపోతే లలిత కళలలో పిలుపు, కొందరికి న్యాయ వ్యవస్థలో పిలుపు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క రకంగా పరిచర్యకు పిలుస్తాడు, సేవ చేయించుకోవటానికి పిలుస్తాడు. బైబిల్ సంకలో పెట్టుకొని లేకపోతే బ్యాగ్ వేసుకొని తిరిగే వాళ్ళు మాత్రమే సేవ చేస్తున్నారు అనే సంకుచిత ఆలోచన నుంచి మనం బయటపడాలి. కాబట్టి సంఘములో ఉన్న యవనులను మిషనరీలుగా తయారు చేయాలి. సంఘములో ఉన్న యవనుల బాధ్యత ఏమిటి అంటే వారిని ఒక మిషనరీగా తయారు చేసి వ్యాపార రంగంలో వదలండి, ఒక మిషనరీగా తయారు చేసి వైద్య రంగంలో వదలండి, మిషనరీగా తయారు చేసి అడ్మినిస్ట్రేటివ్ రంగంలో వదలండి, మిషనరీగా తయారు చేసి సాహిత్య రంగంలో వదలండి. ప్రతి దుర్గమును యవ్వనులు చెరపట్టగలరు, కానీ వాళ్లకు మిసైల్స్ ఎలా తయారు చేయాలి అని గొప్ప గొప్ప మాటలు నేర్పించి మనం ఏం చూపిస్తాం, బైబిల్ సంఖ్యలో పెట్టుకుని అది చిన్న బిడ్డ చూపిస్తాం, అది కుట్రా. నువ్వు నాకు ఇంతవరకు మిసైల్స్ నేర్పించావు కదా అంటే అదంతా అనుకోద్దు, పెట్టకుండా చాలు అని అంటే 4 గోడలు కట్టి ఆ డబ్బాలో వాడిని గుచ్చిపెట్టి ఇదే నీ బతకడం అలా కాదు. యవనస్తులు యొక్క పాత్ర ఏంటి అని అంటే సంఘానికి వెన్నెముకగా నిలబడి సంఘంలో వాక్య పరిచర్య మొదలుకొని సమాజోద్ధరణ వరకు, సమాజంలో సంఘానికి ఉన్నటువంటి బాధ్యత చేసేంత వరకు వారిని ప్రోత్సహించడం, వారిని సంరక్షించడం, వారి బాగోగులు చూడటం, వారిని కౌన్సిల్ చేయటం అంటే మార్గదర్శనం చేయటం పెద్దల పని, పెద్దలకు ప్రభుత్వించినటువంటి ఆధిక్యత. కానీ దురదృష్టవశాత్తు ఏదో మనకు తెలియని అవగాహన కారణంగా ఉండొచ్చు పిల్లలను మనం సంఘంలో ఎక్కువగా వాడు వాక్యం కనుక ఒకవేళ చదివితే బైబిల్ సంఖ్యలో పెట్టేసి సేవకుడు అని బైబిల్ కాలేజ్ చేయటం, వాడికి బైబిల్ ఇంట్రెస్ట్ లేకపోతే సరే పోతే పోయినాడులే అని ఇంజనీరింగ్లో వేయడం. ఈ 2 వేరు వేరు ప్రపంచాలుగా చూస్తున్నాం మనం. ఈ 2 వేరు వేరు ప్రపంచాలు కావు. దేవుడు ఒకే లోకమును ప్రేమించాడు. ఆ లోకంలో ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనం అందరినీ లేపాలి. మన సంఘములో యువకులు యువతులు అన్ని రంగాలలోనూ పరిచయం చేయాలి, అన్ని రంగాలలోనూ సేవకులుగా ఉండాలి. అలాంటి ప్రోత్సాహం ఇవ్వనందువల్లనే నువ్వు ఇలా నేను చెప్పిన కట్టడలో ఉంటేనే నువ్వు క్రైస్తవుడివి అని ఒక లేబుల్ వేశాను కాబట్టి సంఘానికి రావడం మానేశాను. ఎందుకు? వాళ్ళకు లోపలికి వస్తే ఏం కనిపిస్తుంది? డూస్ అండ్ డోంట్స్ కనిపిస్తున్నాయి. ఏం చేయాలి ఏం చేయకూడదో కనిపిస్తుంది. డూస్ అండ్ డోంట్స్ అనే ధర్మశాస్త్రమును పెట్టి ప్రజల పైన కాడి మోపటం కంటే క్రీస్తు ప్రేమను చూపిస్తూ వారిని ఎనేబుల్ చేయగలిగితే, ఇఫ్ యూ కెన్ యాక్టివేట్ దేర్ టాలెంట్స్, వారికి ఉన్న తలాంతులను యాక్టివేట్ చేయగలిగితే, వారికి ఉన్న ఉదాహరణకు మన ఈ అసెంబ్లీలోనే చూడండి, చక్కగా
చక్కగా యమనులు పాటలు పాడుతున్నారు, చక్కగా ఇది చేస్తున్నారు, చక్కగా అన్ని పరీక్షలు చూసుకుంటున్నారు. పెద్దలకు విశ్రాంతి ఉంది, పెద్దలు నిర్ణయాలు మాత్రమే తీసుకుంటున్నారు, పిల్లలు మాత్రం కష్టపడి ముందుండి పని చేస్తున్నారు. ఎంత ఎంత ఆశీర్వాదకరం ఇది. అయితే ఇంకా ఎక్కువ మంది కావాలి, ఇంకా ఎక్కువగా చేసేవాళ్ళు ఉండాలి, ఇంకా ఎక్కువగా జీవన్ జ్యోతి బుక్ ట్రస్ట్ లాంటివి రావాలి, ఇంకా ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగించే యవనులు రావాలి, ఇంకా ఎక్కువగా వైద్య రంగాన్ని ఉపయోగించే యవనులు రావాలి, ఇంకా ఎక్కువగా విద్యారంగాన్ని ఉపయోగించే యవనులు రావాలి. వారిని మిషనరీలుగా తయారు చేసి ఆయా రంగాల్లో మనం పంపించగలగాలి. వారు 4 గోడలను చూసి బయట ఉంటున్నారు. ఆకాశం నీ హద్దుర బాబు అంటే ఎక్కడుంటారు? అదంతా మిషన్ ఫీల్డే. రా అంటే ఎక్కడుంటారు వాళ్ళు? సో మన ఆలోచన పరిధిని పెంచుకుంటే వారికి ఇవ్వాల్సినంత పని ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సువార్త దండయాత్ర. దండయాత్ర ఏంటిది? దండయాత్ర అంటే ఆ మాట మాట్లాడంగానే అవతలకి ఏమర్థమవుతుంది? ఈడేదో కొట్లాడడానికి వచ్చేస్తున్నాడు, మా దేవీ దేవతను తిట్టడానికి వచ్చేస్తాడు అంటే మన కాంటెక్స్ట్ని చూసుకుని మాట్లాడాలి. సువార్త దండయాత్ర అనే బదులు సువార్త చెప్పడం అనొచ్చుగా, స్వార్థ ప్రకటన అని కూడా అనొచ్చుగా. మనం చూడండి, అంటే సమకాలీన పరిస్థితులను బట్టి మన పదజాలం ఉండాలి కదా. దండయాత్ర ఏంటి అంటే కొడయాత్ర పోయి వాడికలా అర్థమవుతుంది, అవతల వాళ్ళకలా అర్థమవుతుంది. మనమేమనుకుంటాం, క్రూసేడ్స్ అంటే స్వార్థ చెప్పడం అనుకుంటాం. కానీ ముస్లింకు క్రూసేడ్ అంటే ఏంటి? యూరోప్ నుంచి వేలకు వేలు లక్షల మంది వచ్చి బైతుల్ అక్సా అంటే అక్కడ ఉన్నటువంటి యెరూషలేం మందిరాన్ని విడిపించడం కోసం ముస్లింలందరూ ఊచుకోసుకుంటూ వెళ్ళారు. అది క్రూసేడ్ అంటే. సో మన పదజాలం, మనం వాడే పదం, మనం వాడే పదాలు, మనం వాడే టెక్నాలజీ రోజు రోజుకు మారుతుంది. నువ్వు బయటికి వెళ్ళి మైక్ పెట్టుకొని గట్టిగా వస్తేనే భక్తి సింగ్ అయిపోతావు అనుకోకూడదు. అందరినీ ప్రభు భక్తి సింగర్గా పిలవలేదు. నన్ను ప్రవీణ్గా పిలిచాడు, నిన్నుగానే పిలిచాడు. యూ డోంట్ హ్యావ్ టు ఇమిటేట్ సంబడి ఎల్స్. ఇంకెవరినో నువ్వు కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ప్రభు నీకు ఏమప్పు చెప్పాడో అది నువ్వు నమ్మకంగా చేస్తే చాలు. నువ్వు వ్యాపారంలో ఉన్నా దేవుని కోసం నమ్మకంగా వ్యాపారం చేయి. నమ్మకంగా వ్యాపారం చేస్తూ ఆ వ్యాపార రంగమే నీకు ఒక మిషన్ ఫీల్డ్ అవుతుంది. అందులో స్వార్థ పరిచయం చేయి. ఆ వ్యాపార రంగంలోనే నువ్వు సంఘ స్థాపన చేయి. నీతో పనిచేసే కస్టమర్లు, నీ దగ్గర కొనుక్కునేవారు, నీకు అమ్మేవారు, నీతో పనిచేసే ఎంప్లాయీస్, వీళ్ళందరూ మనుషులేగా. వీళ్ళందరినీ ప్రభువులోకి నడిపించాలిగా. వారికి సంఘం అవసరం కదా. ఇలా ఆలోచించగలిగితే ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక మిషనరీ అవుతాడు. దండయాత్ర అని పేరు పెట్టుకుని మైకులు ఎట్టేసుకుని బయటికి పోవాల్సిన అవసరం ఉండదు. అది కూడా చేద్దాం. ఎదురు చేస్తూనే ఉన్నాం కదా ఇన్నేళ్ళుగా. అది కూడా చేద్దాం. మనం వెళ్ళటానికి వేరు మార్గాలు, వేరు పద్ధతులు, వేరు టెక్నాలజీ మనం ఉపయోగించుకోవచ్చు. కుటుంబంలో ఒక వ్యక్తి రక్షింపబడితే ఎటువంటి సువార్త అందించాలి? సువార్తలో ఏం తేడాలు ఏమి ఉండవు, ఒకటే సువార్త. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, మన కుటుంబానికి కూడా ఆయనే ప్రభు. ఇదే సువార్త. అది మనం చెప్పగలగాలి. అది సాయంత్రం సువార్తల గురించి మాట్లాడినప్పుడు ఎక్కువగా కవర్ చేస్తాను. సండే స్కూల్లో విద్యార్థులకు ఎలాంటి బోధ చేయాలి? చాలాసార్లు సండే స్కూల్ పిల్లలు అనగానే మనము చిన్న చూపు చూస్తాం. అంటే వాళ్ళకి ఎక్కువగా తెలియదు కదా. నోవాహు కథ, పక్కింటోడి కథ, దావీదు కథ, ఇట్లాంటి కథలు చెప్తే అయిపోతుంది అనుకుంటాం. కానీ సండే స్కూల్ పిల్లలు మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు మీకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఫోన్ ఎలా వాడాలో తెలియకపోవచ్చు, కానీ 4 ఏళ్ళ పిల్లడు అన్ని చూసేస్తారు. వాళ్ళకు ఉన్న అడ్వాన్స్డ్ బ్రెయిన్స్, వాళ్ళకున్న తెలివితేటలు మనకంటే ఎక్కువే. నా బిడ్డ నాకు 11 మంది పిల్లలని చెప్పారు, ఒకరు బయోలాజికల్ అని చెప్పారు. 11 మందితో కూర్చొని నేను త్రిత్వం గురించి మాట్లాడతాను. వారికి స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు వచ్చి అడుగుతారు, డాడీ ఒక మాట చెప్పు, ఒక మనిషి ఒక వ్యక్తి ఉండాలి అన్నప్పుడు ఒక దేవుడు ఒకే వ్యక్తి ఉండాలని ఎవరు రాశారు? రూల్ పెట్టారా అని అడిగారు నన్ను. రూల్ పెట్టలేదు కదా, రూల్ లేదు. రాజ్యాంగంలో రాశారా అని అడుగుతున్నాడు. ఆయన ఇష్టం, ఆయన ఎలా ఉంటే ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఇష్టం కదా, నువ్వు చెప్పడం ఏంటి అంటున్నారు. కానీ పెద్ద తరం పండుగలు కూడా అర్థం కాదు, చిన్నపిల్లలకు అర్థమవుతుంది. సో వీ డోంట్ హ్యావ్ టు హైడ్ ఎనీ. మనం ఏదో డీప్ ట్రూత్ ఏముండదు, పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. ప్రభు యొక్క వాక్యం అంత సరళమైంది. కాబట్టి మనము
సరళంగా అర్థం చేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళలో కూడా ఉంటారు, వాళ్ళకు కూడా సరళంగా చెప్తాం. లోపలివి లేకపోతే లోతైనవి అర్థం చేసుకునే వాళ్ళు పిల్లల్లో కూడా ఉంటారు, వాళ్ళకి ఆ రకంగా చెప్తాం. కాబట్టి బోర్ కొట్టించకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంలో నాటికలు, పాటలు అన్నీ వాడి ఎంత వీలైతే అంతగా దేవుని రాజ్య విలువలు మనం నేర్పిస్తే ఈజీ అవుతుంది. పరిశుద్ధత మరియు పవిత్రతకు మధ్య గల తేడా ఏమీ లేదు. పరిశుద్ధత పవిత్రత రెండు ఒకటే. అంటే ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. పరిశుద్ధత అన్న పదం బైబిల్లోకి ఎందుకు వచ్చింది అంటే, బైబిల్లో తర్జుమా చేసిన వాళ్ళలో మలయాళీలు ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్లకు శుద్ధం అంటే పరిశుద్ధం అంటే పవిత్రం అన్న అర్థమే. హిందీ బైబిల్లో పరిశుద్ధతను పవిత్ర అనే రాశారు. పవిత్ర పరమేశ్వర్ అంటారు, అంటే పరిశుద్ధమైన ప్రభువు, పరిశుద్ధమైన దేవుడు అని. సో పవిత్రతకు పరిశుద్ధతకు తేడా ఏమీ లేదు. ఓకే. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత బాప్తిసం పొందడానికి భయపడతారు. మీరు ఏ కోవలోకి వస్తారు, వీరిని వాక్యానుసారంగా ఏమని పిలుస్తారు? యేసు ప్రభువు నమ్మిన తర్వాత బాప్తిసానికి భయపడేవారు ఇంకా వారికి సమయం కావాలి అని అర్థం. అంతే. వాళ్ళు భయపడుతున్నారు అనడం కంటే కూడా వాళ్ళు ఇంకా సంపూర్ణమైన సమర్పణలోకి వస్తే బాగుంటుంది అని వారిని చూస్తే బెటర్. అంటే వారిని తీర్పు తీర్చడం కంటే ప్రోత్సహిస్తే మంచిది. ఇలాంటి వారు ఎలా ఏ కోవలోకి వస్తారు అని అంటే, వారు చనిపోయేంత వరకు కూడా ప్రభు వారికి అవకాశమే ఇచ్చాడు. కాబట్టి క్రైస్తవులని కోవలోకి వస్తారు. మనం వారు బాప్తిసం తీసుకోలేదు ఇంకా అన్నంత మాత్రాన వారిని అన్యులుగా పరిగణించాల్సిన అవసరం ఏమీ లేదు, ఒకవేళ అలాంటి కోవ గురించి మీరు అడుగుతూ ఉంటే. కానీ సాటి క్రైస్తవుడిగా మనం వారిని ప్రోత్సహించాలి. బాప్తిసం తీసుకోండి, సంఘం అందరి ఎదుట నేను క్రైస్తవుడిని ఒప్పుకోండి, నేను లోకంలో చనిపోయాను అన్న నిజాన్ని చెప్పండి అని, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ప్రథమమైన రక్షింపబడిన తర్వాత ప్రథమమైనటువంటి ఈ ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని చేయండి అని చెప్పి ప్రోత్సహించాలి. కానీ తీర్పు తీర్చడం మన పని కాదు. పెళ్లికి ముందు డేటింగ్ చేయొచ్చా అంటే, డేటింగ్ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో డేటింగ్కు ఒక్కొక్క అర్థం ఉంటుంది. ముఖ్యంగా వెస్ట్లో డేటింగ్ అంటే వారు శారీరక కలయికను కూడా డేటింగ్లో భాగంగా చూస్తారు. అలాంటి డేటింగ్ క్రైస్తవ పెళ్లికి బయట ఏ సంబంధంలోనూ ప్రభు అనుమతించడు. నేను రేపు పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి అని అనుకుంటే కూడా రేపటి వరకు ఆగు అని ప్రభు చెప్తాడు. కాబట్టి డేటింగ్లో దేవునికి మహిమకరంగా ఉండనటువంటి, దేవుని రాజ్య నియమాలకు వ్యతిరేకంగా ఉండడం, దేవుని వాక్య నియమాలకు వ్యతిరేకంగా ఉన్న పనులు ఏవి కూడా అవి దేవుడు అనుమతించినవి కావు. అవి వేరొక అగ్నితో సమానమే. ఆ సంస్కృతి మనకు అక్కర్లేదు. కానీ ఇష్టపడి పెళ్లి చేసుకునేవారు తల్లిదండ్రులతో కలిసి, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో, సంఘం యొక్క ఆశీర్వాదంతో పెళ్లి చేసుకునే వారిని బైబిల్ ఏమి పాపులుగా చూడదు. ఇది కూడా నేను చెప్పాలి. బైబిల్ అలాంటి వారిని పాపి అని ముద్ర వేసింది నాకైతే ఎక్కడ కనపడలేదు. బైబిల్ ఒక స్త్రీ ఒక పురుషుడు పెళ్లి చేసుకోవాలి అని చెప్తాను. స్త్రీ మరియు స్త్రీ చేసుకోకూడదు, పురుషుడు మరియు పురుషుడు చేసుకోకూడదు. స్త్రీ పురుషుడు వారు ఇష్టపడి లేచిపోయి పెళ్లి చేసుకోకూడదు. ఎందుకు అని అంటే, సంఘంలో వారు సంఘ ఆమోదము పొందట్లేదు కాబట్టి. అలాంటివి తప్పు. అలాంటి డేటింగ్ గురించి మాట్లాడుతూ ఉంటే, లేకపోతే లివింగ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ ఉంటే, మన దేశ రాజ్యాంగం అలాంటి వాటిని అనుమతిస్తుంది. కానీ దేవుని సంఘములో ఉన్నటువంటి క్రమం అలాంటి దాన్ని అనుమతించదు. మనము ఒకవేళ మీరు ఎవరైనా ఇష్టపడుతున్నారు అని అంటే, ప్రార్థన పూర్వకంగా లేనటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉంటూ, మీ తల్లిదండ్రులకు చెప్పి పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఒకరినొకరు ఒప్పించుకొని సమయం తీసుకుని, 2 సంవత్సరాలు కాకపోతే 5 సంవత్సరాలు సమయం తీసుకుని పరిశుద్ధమైనటువంటి క్రైస్తవ వివాహంలోనికి రావడమే అన్నిటికంటే ఉత్తమము, అన్నిటికంటే శ్రేయస్కరము. అంతకు మించినటువంటి వేరే ఏ మార్గమైనా సరే అది క్రీస్తు ఆమోదించే మార్గం కాదు. సొంత నిర్ణయాలు చేసి నేనే సర్వస్వం నువ్వెవరు అని చెప్పడానికి అది విధేయత కలిగినటువంటి క్రైస్తవ జీవితం కాదు. దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. సంఘంలో కొన్ని కట్టుబాట్లు, అప్పట్లో ఆ సంఘం మేలు కోసం వాక్యం చెప్పని కొన్ని మంచి పద్ధతులు
పెట్టారు, మన సంఘ పెద్దలు పెట్టారు. ఇవి ఇప్పుడు ప్రాక్టికల్గా లేవు. అయినా మన పెద్దలు పెట్టిన ఈ కట్టడాలను ఆచరించకపోతే మనం వాక్యం నుంచి తప్పిపోతున్నట్లుగా భావిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? కట్టడలు అని అంటే చాలా పెట్టుకున్నారు. అంటే డినామినేషన్ వైజ్గా వారి కట్టడలు ఉన్నాయి. ఉదాహరణకు సంస్కృతిని ఆధారంగా చేసుకుని కొందరు పైనుంచి కింది వరకు తెల్లటి క్యాసెట్ వేసుకుని పైన ఒక దాన్ని ఏమంటారు లావుపాటి ఒక మలతాడు లాగా కట్టుకుని వాళ్ళకి అదొక పద్ధతిగా పెట్టుకున్నారు. అది ఇర్రెలెవెంట్ ఈ రోజుల్లో. కాబట్టి దాన్ని వేసుకోకపోయినా కానీ వాక్య పరిచయం చేయడానికి చాలా సంఘాల్లో మార్పు వచ్చింది. కానీ కొన్ని సంఘాల్లో మార్పు రాలేదు. మార్పు రానంత మాత్రాన వారు క్రైస్తవులు కాదు అని చెప్పడానికి లేదు. ఇక్కడ మార్పు వచ్చినంత మాత్రాన వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులు అని చెప్పడానికి లేదు. అంటే బాహ్యంగా మనం పెట్టుకున్న కట్టడలు దేవుని వాక్యానుసారమైనవి, దేవుని వాక్యంలో ఇచ్చిన ఆజ్ఞల అనుసారమైనవి, లేకపోతే నియమముల అనుసారమైనవి కాకపోతే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే నా ఉద్దేశం ఏమిటంటే అవి ఇప్పటికిప్పుడు తీసేయండి, లేకపోతే నేను ఇక్కడికి రాను అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అనంటే ఒకానొక సమయంలో మీరు ఇచ్చినటువంటి ప్రశ్నలోనే సమాధానం ఉంది. అవి మంచివి అని తలంచి చేశారు. ఇప్పుడు అవి రిలవెంట్గా లేవు. కానీ సమయం తీసుకుని వాటిలో మార్పు తీసుకొని రావచ్చు. సమయాన్ని వినియోగించి మెల్లిమెల్లిగా మార్పును తీసుకొని రావచ్చు. మార్పును తీసుకొని రాకుండా నువ్వు సంఘంలో నీ పాత్రను మర్చిపోయి వెళ్ళిపోవడం వల్ల ఎవరికీ లాభం లేదు. కాబట్టి పెద్దలు పెట్టిన ఆ కట్టుబాట్లు అనుసరించేందుకు ప్రయత్నం చేయండి. అనుసరించడం ఇష్టం లేకపోతే డిస్కస్ చేయండి, మాట్లాడండి, కొట్లాడద్దు, మాట్లాడండి. వీలైనంత వరకు మాట్లాడుతూనే ఉండండి. మాట్లాడుతూ ఉండగా మార్పు సంభవించి తీరుతుంది. ఎందుకు అనంటే మీరు మాట్లాడేది వాక్యాన్ని ఆధారం చేసుకొని. కాబట్టి ఈ కట్టడ వాక్యాధారమైనది అని దయచేసి నాకు చూపించండి అని అడగండి. అడిగినప్పుడు వారు మరీ కళ్ళు మూసుకున్న వారైతే కాదు కదా, వారు కూడా చూస్తారు. వారిలో కూడా దేవుని వాక్యమే పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్తో పనిచేస్తే మనకు సత్ఫలితం వస్తుంది సంఘంలో అని నేను అనుకుంటున్నాను. ప్రవక్త అయిన యెషయా ప్రభువు అత్యున్నతమైన సింహం. యెషయా 6:1 ఆయన చూశాడు. కానీ 1 యోహాను 4:12 ఏనుగు ఎప్పుడు ఆయన చూడలేదని ఉంది. మండుచున్న పొదలో కూడా మోషే చూశాడు. ఆదాము అవ్వలతో ప్రభు ఎలా గడుపుతూ ఉండేవాడు. ఎవరు ఆయన చూడలేదని ఒక పక్క అంటున్నారు, మళ్ళా దేవుడిని చూశాడు అని అంటున్నారు. దీన్ని మొదటి రోజే నేను వివరించాను. దీన్ని థియోఫనీ అని అంటారు. అంటే దేవుడు తాము ఏమై ఉన్నాడో 100% అంత మహిమలో గనక మనిషి ఆయనను చూడాలి అని అంటే ఆయన సమీపించరాని తేజస్సులో ఉండేవాడు. ఆయన ఎవరు చూడలేదు. కానీ యెషయా 6:1 చూసినటువంటి రాజైన ఉజ్జియా సమయంలో అని చూసిన ఆయన ఇంకెవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అన్నటువంటి మాట మనకు యోహాను భక్తుడు యోహాను సువార్తలో ఏమని చెప్తాడు అంటే, యెషయా ఆయన మహిమను చూచెను గనుక అంటూ మొదలు పెడతాడు. యెషయా ఆయన మహిమను ఎప్పుడు చూచాడు? 6:1 చూచాడు. అక్కడ చూసింది యేసు ప్రభువునే. కనుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ ఏముంటుంది? ఎవడును ఎప్పుడునూ తండ్రిని చూడలేదు, కానీ ఆయన రొమ్మున ఆనుకుని ఉన్న కుమారుడే ఆయనను బయలుపరచడు. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం తీసుకుని బయలు వచ్చినప్పుడు అలాగే రూపాంతరంలో కూడా పైనుంచి ఒక స్వరం వచ్చింది. అది తండ్రిదే. అది విన్నారు అందరూ. కానీ అందరికీ అర్థమైందా తండ్రి అని? కొందరు ఉరిమింది అనుకున్నారు, కొందరు దేవదూత ఏదో అరిచింది అని అనుకున్నారు. కానీ అది నా కోసం కాదు, మీకోసమే బయలుపరిచింది ఎవరు? కుమారుడు. కాబట్టి తండ్రి స్వరం వినాలన్నా, అది తండ్రి స్వరమే అని తెలుసుకోవాలన్నా, తండ్రి ఏమై ఉన్నాడు, ఎలాంటి వాడు అని తెలుసుకోవాలన్నా ఆయన ప్రత్యక్షత, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత పురాతన కాలం నుంచి శాశ్వత కాలము మనకు అందుబాటులో ఉంది. తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్న ఆ అద్వితీయ కుమారుడు తండ్రిని బయలుపరచగల సమర్థుడు. కాబట్టి మనం చూసి చస్తాం దేవుణ్ణి. ఆయన ఏమై ఉన్నాడో ఆయన మహిమలో చూస్తే చస్తాం. కానీ తను తాను తగ్గించుకుని ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వచ్చినట్లుగా ఆయన వచ్చినప్పుడు తప్పకుండా చూడగలుగుతాం, తప్పకుండా మాట్లాడగలుగుతాం, తప్పకుండా ఆయన తాకగలుగుతాం.
ఇదే అపోస్తలులు మనకు చెప్తూ వచ్చారు. కాబట్టి ఆ దేవుడు ఏమై ఉన్నాడో పూర్తి మహిమలో మనం చూడటం సాధ్యం కాదు, కానీ మనం ఎంత అర్థం చేసుకోగలమో యాంథ్రోపోమార్ఫిక్ అంటారు. యాంథ్రోపోమార్ఫిక్ భాష, యాంథ్రోపోమార్ఫిక్ రెవల్యూషన్ అంటే మనము ఎలాగైతే అర్థం చేసుకోగలమో, ఏ సాదృశ్యంతో అయితే దేవుణ్ణి అర్థం చేసుకోగలమో ఆ స్థాయికి దిగి రాగల సామర్థ్యం ప్రభు. అందుకు ఆయనను చూడగలరు. సహోదరుని మన బాలిక రజస్సులు అయినప్పుడు క్రైస్తవులుగా విందు మరికొన్ని ఆచారాలు చేయుట వేరొక అగ్ని తెచ్చుటైనా. తప్పకుండా బ్రదర్, ఆ ఆచారాలు చేసేటివి ఇవి హైందవ లేకపోతే విగ్రహారాధనతో కూడుకున్నటువంటి ఆచారాలు తీసుకొని వస్తే అది తప్పకుండా వేరొక అగ్నితో సమానమే. దేవుని పిల్లలు చనిపోయిన తర్వాత జరిగే విందు కూటమి చేయటం వేరొక అగ్ని తెచ్చుటైనా. ఇవి రెండు అన్యజనుల్లో నుండి అగ్ని తెచ్చుకున్నట్లుగా నాకు తోస్తుంది. తప్పకుండా ఇవి రెండు కూడా అన్యజనుల్లోనే, మనం అన్యజనుల నుంచే తీసుకొచ్చుకున్నాం. కానీ విగ్రహాలకు పెట్టింది తినద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఒకడు చనిపోయినప్పుడు వాడి కోసం విందులు ఎవరైనా చేసుకుంటారా అంటే ఆ సంస్కృతిలో చేసుకునేవారు కాదు అని. కానీ ఇప్పుడు మనము విందులు చేసుకునేది చచ్చిపోయిన వాడికి పెట్టడం కోసమా అన్నది మనం ఆలోచించాలి. మనం తింటున్నామా తినట్లేదా అన్నది పాయింట్ కాదు, కానీ చనిపోయిన వారిని పరామర్శించడం, చనిపోయిన వారిని ఆదరించడం, చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి వారి సాంత్వనను తెలియజేయటం అన్నది దేవుని యొక్క మంచి క్రియలలో ఒక భాగం. కాబట్టి వీలైనంత జమ చేయడానికి ప్రజలను మనం సాంప్రదాయం వెతకాలి, కానీ వీలైనంత త్రోసివేయడానికి సాంప్రదాయం వెతకూడదు. మన పిల్లలు పుష్పవంతులు అయినప్పుడు చేసే పండుగలు హిందువులు చేస్తారు, కానీ అది డిక్లరేషన్ ప్రజలకు. ఎందుకు డిక్లరేషన్ అంటే ఇప్పుడు ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండండి, దగ్గరగా, లేకపోతే ఈ అమ్మాయితో చనువుగా మెలగకండి అని ప్రజలకు చెప్పేందుకు చేస్తారు. కానీ దాని వెనుక ఒక దాన్ని ఏమంటారు, ఆధ్యాత్మిక లేకపోతే మతపరమైనటువంటి ఆచారం కూడా ఉంది. ఎందుకంటే పురాణాలలో ఆ విధంగా ఆమె ఫలానా అయ్యింది, లేకపోతే ఫలానా బ్రహ్మకు ఇప్పుడు ఇవ్వబడుతుంది అన్నట్లుగా చేస్తారు. కాబట్టి అది వద్దు మనకు. అలాంటి భావంతో కూడినటువంటి మనం చేయకూడదు. కానీ బిడ్డ పెద్ద అయిన తర్వాత అందరికీ చెప్పాల్సినటువంటి అవసరత కానీ అలాంటి అవకాశం కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో మనకు అవసరం లేదు. ఎందుకు అనంటే బిడ్డ 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసేయాలి అన్నటువంటి ఒత్తిడిలో మనం లేవు. మనం చదివిస్తున్నాం, పెద్దగా అవుతున్నారు, చదువుకుంటున్నారు. 25, 30, 35 ఏళ్ళ వరకు కూడా ప్రజలు ఇండిపెండెంట్గా ముందుకెళ్ళడానికి ఉన్నారు. కాబట్టి అలాంటి సంస్కృతులు మనకు అక్కర్లేదు అన్నది నా అభిప్రాయం. ప్రభువులలో పాల్పొంది వారిలో కొంతమంది విశ్వాసులుగా ఉండి మారు మనస్సు పొందినందున వారిని రొట్టె విడవకుండా ఆపవచ్చా, లేక వారికే విడిచిపెట్టాలా? విశ్వాసులుగా ఉండి మారు మనస్సు పొందనందున, ఓకే, ఇది వారి మనస్సులోనికి దూరి మనం చూడలేము. అది మనకు ఆ సామర్థ్యం మనకు లేదు. అది ప్రభువుకు ఉంది. తీర్పు తీర్చే పని మంది కాదు, అది తీర్పరి ఆయనే. మనం ఏం చేయాలి అంటే స్పష్టంగా క్రియలలో కనిపించే, ఎందుకంటే మనసులో ఉన్నటువంటి పాపం ఎలాగో అందరిలో ఉంది, క్రియలలో కనిపించే పాపం విషయమే గద్దింపు మాటలు దేవుడు ఏదైతే చెప్తున్నాడో, ముఖ్యంగా బల్లలో పాల్పంపులు పొందే సమయంలో అని మీరు అడిగారు కాబట్టి ఒక మాట చెప్తారు. బల్లలో పాల్పంపులు పొందడానికి ముందు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి అన్నది ఎందుకు? నాలో పాపం లేదు అని తెలుసుకోవడం కోసం కాదు, నేను పాపిని తెలుసుకోవడం కోసం. అర్థమవుతున్న విషయం మీకు? చాలామంది ఏమనుకుంటారు అని అంటే, నేను ఏ పాపం చేయలేదు కాబట్టి ఒక లిస్టు చూసుకోవాలి, నేను ఏ పాపం చేయకపోతేనే బలలో చేయాలి అని అనుకుంటారు. నువ్వు ఏ పాపం చేయలేదు అని అనుకుంటున్నావు సరే, అదే పెద్ద పాపం, అదే అతిపెద్ద పాపం. ఎందుకంటే స్వనీతి అంటారు దాన్ని. వేశ్యలకైనా నా రాజ్యంలో ప్రవేశం ఉంది, కానీ వేషధారులకు లేదు అన్నాడు ప్రభు. కాబట్టి స్వనీతిని పరీక్షించుకోమని ప్రభు చెప్పలేదు. ప్రభు చెప్పింది ఏంటి అంటే, బలిలో చేయడానికి ముందు రెపిటేటివ్గా నువ్వు చేస్తున్నటువంటి పాపాలు మననం చేసుకో. నువ్వు అది చెయ్యకుండా ఉండేందుకు ప్రయత్నం చేయి. నువ్వు వాటిని పరీక్షించుకో. చెయ్యను అని నువ్వు ఒక ప్రమాణం చెయ్యి. తర్వాత బలిలో చెయ్యి అని దేవుని వాక్యం ఏదైతే గద్దింపు మాటలు చెబుతుందో అవి చెప్పాలి. చెప్పిన తర్వాత రెస్పాన్సిబిలిటీ నీది కాదు,
ఆ వ్యక్తి అయినప్పటికీ నేను చేస్తాను, నేను తింటాను అని అంటే దానికి పర్యవసానం కూడా ప్రభు చెప్పాడు. ఆ పర్యవసానం కూడా మనం చెప్పాం. అందుకనే మీలో చాలా మంది నిద్రించి ఉన్నారు చెప్పాలి. చెప్పిన తర్వాత నేను చేస్తాను అని అంటే ఆయన ఇష్టం. కానీ నేను బలలో చేయవేయడానికి నేను పరీక్షించుకోవాల్సిన అవసరం ఏంటి? నేను పరీక్షించుకున్నాను, ఏ పాపం లేదు కాబట్టి చేస్తున్నాను అంటారు చూసారా, వాళ్ళు చాలా డేంజర్. ఎందుకంటే వాళ్ళకు పాప స్పృహ లేకుండా పోయింది. సో పరీక్షించుకుంటే నువ్వు పాపమేనే తెలుస్తుంది అని చెప్తున్నాడు ప్రభు. నువ్వు పాపమేనే తెలుస్తావు. అందుకనే నీకు యేసు ప్రభు కావాలి. అందుకనే ఆయన రక్తము మరియు ఆయన శరీరము నీ కొరకు విలువబడింది అన్న స్పృహలోనికి నువ్వు వస్తావు. అప్పుడే ఆయన రాకడను నువ్వు ప్రచురిస్తావు. కాబట్టి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. నేను నీతిమంతుడిని కాబట్టి బలలో చేస్తాను అన్నది అక్కడ కాన్సెప్ట్ కాదు. నేను పాపిని కాబట్టే నన్ను క్షమించి నా కొరకు నువ్వు విడిచినటువంటి నీ శరీరము, నా కొరకు నువ్వు కార్చినటువంటి నీ రక్తములు నాకు అర్హత లేకపోయినా నువ్వు ఇస్తున్నావు అని ఒప్పుకోరు ప్రార్థన చేసి పాలుపప్పులు పొందడం వల్ల. పెళ్లి సమయంలో బాప్తిజం గురించి తెలియని సమయంలో ఇచ్చిన బాప్తిజం సరిపోతుందా? బాప్తిజం విషయం అవగాహన కలిగి రక్షించబడి మాత్రమే బాప్తిజం తీసుకోవాలా అని తెలిసాక మళ్ళీ బాప్తిజం తీసుకోవాలా? పెళ్లి సమయంలో కేవలము పెళ్లి కోసం తీసుకున్న బాప్తిజం స్నానం లాంటిది. దానివల్ల దాన్ని బాప్తిజం అని అనడానికి ఏమీ లేదు. అసలు వాక్యం అలా చెప్పదు. మునిగి లేసావంతే. కానీ యేసు ప్రభుని ఎరిగిన తర్వాత, ఆయన స్వంత రక్షకునిగా స్వీకరించిన తర్వాత సంఘం ఎదుట నేను లోకానికి చనిపోయాను, యేసు ప్రభు కోసం తిరిగి లేచాను, ఆయన కోసం నేను జీవిస్తున్నాను అని చెప్పే సాక్ష్యమును బాప్తిజం అంటాం. కాబట్టి అది రక్షింపబడిన తరువాత జరిగే క్రియనే కానీ పెళ్లి కోసం జరిగే క్రియ కాదు. ఇశ్రాయేలు పాపం భూత వర్తమాన భవిష్యత్ కాలంలో తీర్పులకు కారణం అంటున్నారు. ఇది నిజమా? ఇశ్రాయేలు పాపము భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో జరిగే పాపానికి కారణం కాదు. ఆదాము పాపము భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో జరిగే తీర్పుకు కారణం. ఇశ్రాయేలు కాదు. ఆదాము అలా జరుగుతుంది అని ఎరిగిన దేవుడు ముందుగానే ప్రణాళిక ఉంచుకొని ఉన్నాడు. కాబట్టి ఆదాము తీసుకున్న ఆదాము చేసినటువంటి ఆ పాపమునకు రెస్పాన్సిబిలిటీ ఆదాము తీసుకున్నప్పటికీ తను తాను విమోచించుకోలేని పరిస్థితిలోనికి దిగజారిపోయాడు. కాబట్టి ప్రభువు విమోచించడానికి వచ్చాడు. కాబట్టి తీర్పు అన్నది మనము దేవుడి యొక్క ప్రణాళికలో భాగంగా మనం చూడాలి. ఇశ్రాయేలు కారణంగా అని చూడకూడదు. రోమా 6:6లో ప్రాచీన పురుషుడు అనగా ఏమిటి? ఈ వచనములకు అనుభవంలో విశ్వాసి ఎలా గుర్తించగలరు? ప్రాచీన పురుషుడు అన్నదానికి థియోలాజికల్ మరియు ప్రాక్టికల్ రెండు వేరు అర్థాలు ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాచీన పురుషుడు ప్రభువును ఎరుగక ముందు ఉన్నటువంటి స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. లేకపోతే శరీర ఆశలతో నడిచే పురుషుడిని ప్రాచీన పురుషుడు అని పిలుస్తున్నాం. మనము ఇప్పుడు క్రీస్తునందున్న వారు నూతన సృష్టి అని మనం పిలుస్తున్నాం. అంటే మనల్ని పిలుస్తున్నాడు ప్రభు. అంటే యేసుక్రీస్తు ప్రభువు మనల్ని యేసుక్రీస్తును అంగీకరించిన వెంటనే నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి మనం నూతన హృదయాన్ని కలిగి ఉంటున్నాం. కాబట్టి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి మనలో ఆ స్వభావరీత్యా ఉన్నటువంటి పతన స్థితి నుండి మనము యేసుక్రీస్తు వైపు అడుగులు వేసే జీవము గల స్థితికి మనం వచ్చాం అని అర్థం. అందుకే ప్రాచీన స్వభావాన్ని ప్రాచీన మనుషుడు లేకపోతే ప్రాచీన పురుషుడు అని పిలుస్తున్నాం. సో అది స్వభావానికి సంబంధించింది. ప్రశ్నలు అయిపోయాయి, ఎక్కువ సమయం కూడా అయిపోయింది. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చూసుకొని ముగించుకుందాం. తిరిగి సరైన సమయానికి మనం వచ్చినట్లయితే మన ఆఖరి సెషను మేము ప్రకటించని సువార్త అనే విషయంలో అన్య అగ్ని లేకపోతే వేరొక అగ్ని గురించి చర్చించుకొని దాన్ని సమరైజ్ చేసుకుని ముగించేసి ఈరోజు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. ప్రార్థించుకున్నాను. ప్రభువా మీకు స్తోత్రం నాయన. ఎన్నో ప్రశ్నలకు వాక్యంలో నుండి ప్రభువా మీరు నేర్పినది, సంఘం నేర్పినది చెప్పటానికి మీరు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఇందులో నా అభిప్రాయములు నీ వాక్యము వేరు వేరు అన్న విషయాన్ని ప్రభా మరి విన్నవారు గుర్తించినట్లుగా నీ వైపు నుంచి వచ్చినటువంటి సత్యము మాత్రమే వారి హృదయంలో నిలకడగా ఉండినట్లుగా నా అభిప్రాయములు వారిని
ప్రభావితం చేయకుండా కేవలము నీ వాక్యము మాత్రమే వారిని ప్రభావితం చేసేట్లుగా సహాయం దయచేయండి ప్రభా. నా అభిప్రాయాలలో నేను మార్చుకోవాల్సినవి నాకు నేర్పించండి. సంఘం ద్వారా నన్ను సరిచేయండి. కృప కలిగిన తండ్రి, మేమందరము ఎదుగులాగున, మేమందరము రోజు రోజుకు మీ యందు బలపడులాగున సహాయం చేయమని చిన్న ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.